మార్కాపురం జిల్లా పొదిలి వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. సందర్భంగా సభ్యుల హర్షధ్వానాల మధ్య కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ విలేకరుల సంక్షేమం కోసం పాటుపడతామని తెలిపారు. సభ్యుల సహకారంతో పొదిలి ప్రెస్ క్లబ్ ఏర్పాటు కృషి చేస్తామని, విలేకరుల హక్కుల కోసం సంక్షేమం కోసం కార్యవర్గం కట్టుబడి ఉంటుందని, విలేకరుల హక్కులకు భంగం కలిగితే ఉపేక్షించమని అధ్యక్షులు చప్పిడి శ్రీను తెలిపారు. సీనియర్ పాత్రికేయులు కీర్తిశేషులు కె బుక్కలింగయ్యను ఆదర్శంగా తీసుకోవాలని, పత్రికా రంగంలో ఆయన ఎనలేని కృషి చేశారని సీనియర్ పాత్రికేయులు బాజీ అన్నారు. కమిటీ సభ్యులు జేకే విశ్వనాథ్, జే కిషోర్, ముల్లా హాసన్, వలి, మందగిరి వెంకటేష్, మదార్ వలి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మువ్వ వెంకటేశ్వర రెడ్డి, బండి అశోక్, నర్ర వెంకటేశ్వర రెడ్డి, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాన్ని మన్నించి ఎన్ని పనులున్నా అన్నీ వదులుకొని వచ్చినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే గతంలో ఎన్నో జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేసిన అవి కార్యరూపం దాల్చకపోవడంతో మీడియా మిత్రులు మొత్తం కలిసి ఇట్లా ఏర్పాటు చేసుకుందామని అందరూ కలిసి మాట్లాడుకోవడం, దానికి అందరూ సహకరించి మొత్తం రావడం శుభపరిణామం. అయితే అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రెస్ క్లబ్ను ముందుకు తీసుకెళ్లేదానికి ఇదే విధంగా అందరూ సహకరించి ప్రతి ఒక్క విషయంలో అధికారులు కాడికి పోయేటప్పుడు కానీ, నాయకులు కాడికి పోయేటప్పుడు కానీ, ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కానీ, శాశ్వత భవనం ఏర్పాటుకు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి సహకరిస్తారని నా ప్రగాఢ నమ్మకంతో ఉన్నాను. నమస్కారం. ఈరోజు నూతనంగా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కమిటీ భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు చేయబోతుంది. విలేకరుల సంక్షేమం కోసం, ముఖ్యంగా పాత్రికేయులకి అవసరాల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత ప్రధానంగా పొదిల్లో ఇప్పటి వరకు విలేకరులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య సరైన భవన వసతి లేకపోవడం, సరైన భవనం లేకపోవడం, వాళ్ళకి కనీసం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేని సందర్భం ఏర్పడింది. దీనికోసం అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారి సహాయంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ భవనం కోసం కృషి చేయాలనేది ప్రధాన నిర్ణయం. ఆ తర్వాత ప్రతి విలేకరికి, ప్రతి సంఘంలో ఉన్న సభ్యుడికి, ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా వెంటుండి వాళ్ళని నడిపించే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.